అందరికీ నమస్కారం. 2026-27 విద్యా సంవత్సరానికి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటే కేజీబీవీ స్కూల్స్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ ప్రాసెస్ గురించి చాలామందికి కొన్ని సందేహాలుండొచ్చు. అందుకే దరఖాస్తు దగ్గరనుంచి చివరి దశ వరకు అన్ని వివరాలతో ఈ మార్గదర్శిని సిద్ధం చేశాం. పదండి వివరాల్లోకి వెళ్దాం. కేజీవీవీ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనం దరఖాస్తు ఎలా చెయ్యాలి, ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఈ ప్రాసెస్కు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా సులభంగా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం అధికారిక ప్రకటన ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు ఆ నోటీస్లో ఏముంది, అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఇదే ఆ అధికారిక పత్రికా ప్రకటన. ఇందులో చాలా వివరాలుంటాయి. అందుకే మనం ఏం చేద్దామంటే దీనిలో ఉన్న ముఖ్యమైన పాయింట్లను ఒక్కొక్కటిగా విడమరిచి సింపుల్గా తెలుసుకుందాం. పదండి. అయితే ఏ క్లాసులకు అడ్మిషన్లు ఓపెన్ అయ్యాయి? చాలామంది కేజీబీవీ అడ్మిషన్లు అంటే కేవలం 6వ తరగతికే అనుకుంటారు. కానీ ఈ నోటిఫికేషన్ ప్రకారం 6వ తరగతితో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని కూడా భర్తీ చేస్తారు. అంతేకాదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఖాళీగా ఉన్న సీట్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. 40 ఈ నెంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటారా? ప్రతి కేజీబీవీ స్కూల్లో 6వ తరగతిలో కొత్తగా చేర్చుకునే విద్యార్థుల సంఖ్య కేవలం 40 మాత్రమే. అంటే కాంపిటీషన్ గట్టిగా ఉండే అవకాశముంది. అందుకే ఈ నెంబర్ను గుర్తుపెట్టుకోవడం అవసరం. ఓకే, ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికొచ్చేసాం. అదే అప్లికేషన్ ప్రాసెస్. అంటే అడ్మిషన్ కోసం ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక్క స్టెప్తో అయిపోదు. ఇందులో 2 భాగాలున్నాయి. మొదటిది ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. రెండోది అలా సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింటౌట్ తీసుకుని దాన్ని సంబంధిత కేజీబీవీ స్కూల్లో ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఆన్లైన్ సమర్పణ ఇంకా భౌతిక సమర్పణ ఈ 2 పూర్తయితేనే అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు లెక్క. మరొక ముఖ్యమైన విషయం, ఆన్లైన్లో అప్లై చెయ్యడానికి సరైన వెబ్సైట్ ఏది? అదిగో స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, apkgbv.apctss.in. కేవలం ఈ ఒక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్లు తీసుకుంటారు. దయచేసి వేరే ఏ ఇతర వెబ్సైట్లను నమ్మొద్దు. మళ్ళీ చెప్తున్నాను, అధికారిక వెబ్సైట్ apkgbv.apctss.in మాత్రమే. సరే, అప్లై చేయడం ఎలాగో తెలిసింది. కానీ ఎప్పట్లోపు చెయ్యాలి? టైంలైన్ ఏంటి? ఈ తేదీలు చాలా ముఖ్యమైనవి. మిస్ అయితే కుదరదు. సో ఈ తేదీలను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం చాలా అవసరం. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 12న ప్రారంభమైంది. చివరి తేదీ ఎప్పుడంటే జూలై 1. అంటే అప్లై చేయడానికి ఎక్కువ సమయం లేదు. చివరి రోజు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. జూలై 1 తర్వాత జూలై 13 నుంచి 17 వరకు అధికారులు వచ్చిన అప్లికేషన్లన్నిటినీ పరిశీలిస్తారన్నమాట. సరే, అప్లై చేసేశాం. డెడ్లైన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఏంటి? తర్వాతి దశలేముంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ గడువు ముగిసిన తరువాత అధికారులు వచ్చిన ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ టైంలో సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకుంటారు. ఇక ఫైనల్ సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, అప్లికేషన్ల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయాక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారుచేస్తారు. అంటే ఇక్కడ మార్కులు, రిజర్వేషన్లు ఇవన్నీ చాలా ముఖ్యం. అందుకే అప్లికేషన్లో ఇచ్చే ప్రతి సమాచారం కరెక్ట్గా ఉండాలి. చివరి తేదీ జూలై 1. గడువు దగ్గర పడుతుంది. అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సమయం చాలా తక్కువుంది. వెంటనే ఈ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. మళ్ళీ గుర్తుంచుకోండి, చివరి తేదీ జూలై 1.